సంజయ్ గాంధీ చనిపోయినప్పుడు ఎవరు ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అని ఆలోచన చేసే సమయంలో ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. అప్పుడు కెనాట్ ప్లేస్ లో కాఫీ హౌస్ ఉండేది, అందులో మేము అందరం ఇవాళ అప్పుడు యూత్ కాంగ్రెస్ వాడు తాజ్ మహల్ కూర్చున్నట్టు ఆడ కూడా కూర్చునేది. ఒక ప్రెస్ అయిన అడిగిండు నన్ను, హూమ్ యు ఆర్ మేకింగ్. అప్పుడు మేనకా గాంధీ షీఈస్ ట్రయింగ్ టు మేక్ అది హస్బెండ్ జగల రావాలని, పంజాబీ లవ్ ఈజ్ వర్కింగ్. అప్పుడు నేను అన్నా, నో, ఓన్లీ హోప్ ఆఫ్ ది నేషన్ ఈజ్ రాజీవ్ గాంధీ అన్న వచ్చిన. తెల్లారి నేను కలవడానికి పోయినా మేడంను. మేడం, ఐఎమ్ హనుమంతరావు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ ఆంధ్ర. యు ఆర్ హనుమంతరావు, పోతేదారు ఇసుకు బాజు కూడా. అయ్యా, నా పని అయిపోయింది అనుకో, ఇక నా డ్యూటీ పోయింది అనుకో అని పోయి పోతేదారు రూమ్ లో కూర్చుంటే పేపర్ చదువుతుంటే ఫ్రంట్ పేజీలో 5 హిందూ ఆర్ టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫస్ట్ పేజ్ నాదే ఉంది, హనుమంతరావు సపోర్టింగ్ టు రాజీవ్ గాంధీ. అయిపోయింది. వచ్చినాక ఇక నాకు అప్పుడు ధైర్యం వచ్చింది, దీని గురించే పిలిచింది మా అమ్మ అనుకున్నా. వచ్చింది, ఏయ్ వై యు హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ అంటే, నేనన్నా, మ్యామ్, యాజ్ లాంగ్ సంజయ్ గాంధీ వాజ్ దేర్, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ సపోర్టింగ్ టు యూ, you are also taking the support of your son, so he is the right person, Rajiv Gandhi ana. Anangane jara mokabla kalu, acha, how long you are here another? Ante nena, ma'am, another 2-3 where you are staying? AP guest house, one sugar. Rondo dinam sayantram 7 గంటలకు ఫోన్ వచ్చింది, your appointment is 11 o'clock. సరే అని 11 o'clock పోతున్నా. అప్పుడు రాహుల్ గాంధీ ఏం చేస్తుండే, అప్పుడు ఏజ్ ఎంత ఉన్నది అయినది, 70లో పుట్టిండు కదా, 80లో ఏముంటది, కరెక్ట్ 10-12 ఏళ్ళు సైకిల్ తొక్కుతున్నాడు గార్డెన్ లా. ఇక ఆయన తొక్కని నాకేం తెలుసు, ఆయన ఇంత పెద్ద నాయకుడు అవుతాడని. నేను చక్కగా పోయి లోపల కూర్చుంటూ వచ్చి, నేను జీన్ పాయింట్ వైట్ షర్ట్ వేసుకొని, ఏ మిస్టర్, వై యు హావ్ గివెన్ మై నేమ్ ఫర్ ఇన్ పాలిటిక్స్, ఐఎమ్ ఏ పైలట్ అన్నాడు. అరే ఈయన ఇట్లా అంటుండే, ఏమన్నా కానీ నేను ఇంత దూరం వచ్చిన వెనక, ఎస్ I can't become a pilot. Is a pilot is a technical subject. Can pilot can join in politics? He can join in politics. He became a leader. Hey, don't do this thing. Malla tellar vilchida. Malla appointment ichindi. Kya bola? What he is saying? Nana ma'am is saying that I am a pilot. I can't be join in politics. What you have given us? I told him straight away. I can't become a pilot. Because the pilot is a technical subject. Pilot can join in politics, he can success. అంటే నవి హనుమంతరావు లాగే ఉన్నా. అనుకోకుండా సీనియర్ పైలట్ ట్రైనింగ్కి వచ్చిండు హైదరాబాద్, బేగంపేట్. ఇక రోజు పట్టుకునేది సాయంత్రం పూట, 4-5 ఫ్రెండ్స్ ఉంది, ఆ క్యాంటీన్లు ఉంది. నేను అప్పుడు నా దగ్గర డబ్బులు లేదు, స్కూటర్ మీద వచ్చి ఎదురుగా హోటల్ పెట్టుకోవాలి. అప్పుడు సెల్ ఫోన్లు లేవు, గేమ్ లేవు. హోటల్లో కూర్చుని కానీ వాడు కంటిన్యూ వచ్చిండు అనగానే పోయేది. ఇట్లా 2-3 సార్లు ఆయన ఊరుకోవడం, నేను ఊరుకోవడం, వాళ్ళు మజాక్ చేసేది. అరే తెర ఫ్రెండ్ ఆయన, నేను ఉరికేది, నేను ఆయన ఉరికేది. అట్లా నాకు ఆయనకు సంబంధం ఏర్పడింది. 82లో విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఫస్ట్ మన దగ్గరకు వచ్చి, ఏది బొలారం నుంచి ఏది కరీంనగర్ అవన్నీ తిరిగిన తర్వాత, ఆ తర్వాత ఇక నాకు బాగా దగ్గర పరిచయం అయింది. రాజీవ్ గాంధీ ఎందుకు అంజయ్కి అవమానం చేశారు? దానివల్లే తెలుగుదేశం పార్టీ పుట్టింది, కాంగ్రెస్. అది ఏమి లేదు, ఆయన ఈజ్ అ పైలట్. పైలట్ ఆలోచన ఏముంటది, ప్రజలకు ఇబ్బంది కావద్దు, ఫ్లైట్ చెడిపోతాడు. ఈయన ఏం చేసిండు, అప్పుడు జనార్దనుడు ఆయన ఎంబడి కదా, పెద్ద పెద్ద పూలదండలు తీసుకొని వచ్చిండు. అది కూడా రన్వే మీద తీసుకొస్తే ఆయన కోపం వచ్చింది. వై యూ బ్రాట్ హియర్, ఇఫ్ ఎనీథింగ్ విల్ హ్యాపెన్ ఇస్ ఫ్లైట్ విల్ బి డేంజర్ అని కోపం వచ్చి ఇది చేసి నువ్వు పోవద్దు అన్నాడు. మళ్ళా ఆయన తిరుపతి ఎయిర్పోర్ట్ కు వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ దేనికి పైలట్ కి వచ్చాడు ఆయన, లేకపోతే రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు జనరల్ సెక్రటరీ అయింది కదనే, అప్పుడు ఏమో పైలట్ జాయిన్ ఇన్ పాలిటిక్స్ కదా. అయినాక ఫస్ట్ విజిట్ కమ్ టు ఫస్ట్ టైం ఆడికి వచ్చి ఏది వచ్చింది కదా. ఆ తర్వాత ఆయన ఎవరు ఏఐసిసి జనరల్ సెక్రటరీ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 82లో వచ్చిండు ఫస్ట్ టైం. వచ్చినప్పుడు ఆయన ఎంబడి కరీంనగర్, వరంగల్ ఇవన్నీ తిరిగేసి వచ్చినా ఎంబడి ఉండే. అప్పుడు రోడ్డు బాగలేదు, అందుగురించి అది రాజీవ్ రహదారి చేసినా లేదా కరీంనగర్ టు ఏది
అక్కడి వరకు ఏది రామగుండం వరకు చేసినా లేదా. ఆ తర్వాత అంజయ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు వచ్చి తిరుపతి పోవాలంటే ఈయన ఎయిర్పోర్ట్లో నేను అప్పుడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కదా, నన్ను చేసిండు కదా సంజయ్. అయితే నేను కూడా అన్ని పెద్ద పెద్ద ఈయన ఫోటో దొరకదా రాజీవ్ గాంధీ నేను పెట్టేసిన. అయితే ఈయన ఏం చేసిండు బయట ఏది మన టెంప్ట్ వేయించి డాష్ వేయించేసి పెద్ద పెద్ద దండలు హనుమంతరావు చేస్తుండు కూడా చేయండి. ఈయన పెద్ద దండలు పట్టుకొని రన్వే మీదకి వచ్చిండు. రన్వే మీద రాగానే కోపం వచ్చింది. నో దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని నేను ఎక్కియలే. మళ్ళీ నేను ఆయన వెంబడి పోయినుంటి హెలికాప్టర్లో మళ్ళీ తోల తిరుపతిలో ముఖ్యమంత్రి అంజయ్ ముఖ్యమంత్రి మళ్ళీ దిగి వచ్చినాక తిరుపతిలో అంతా సంజాయించి తీసుకొచ్చి ఆయన ఇంటికి పోయినాం. మళ్ళీ అక్కడికి ఏది మన సికింద్రాబాద్ అది క్రిస్టియన్ కాలేజీలో ఉంటే ఆడ కూడా అడ్మిట్ అయినా. దాన్ని ఏం చేసిండు ఎన్టీ రామారావు అందులో ఆత్మగౌరవం అని దాన్ని పబ్లిసిటీ చేసి, కానీ ఈజ్ నాట్ దట్ పర్సన్ టు ఇన్సల్ట్. ఆయన ఒకటే పైలట్ ఉన్నా ఈ విధంగా ఏ తప్పు జరిగినా ఆయన పైలట్ కదా, ఒక రవ్వ చుక్క జరిగిన చక్రాలలో పోతే డేంజర్ అని అన్నాడు తప్పితే ఆ తర్వాత మళ్ళీ ఆయనకు ఇంటికి పోయిండు, రెస్పెక్ట్ ఇచ్చిండు. దాన్ని ఇక రామారావు గారు ఆంధ్రుల ఆత్మగౌరవం అని దాన్ని ఉపయోగించుకున్నాడు. ఎయిర్పోర్ట్ లో అవమానం జరగలే, ముఖ్యమంత్రి అవమానం ఏంది ఇదే అన్నాడు. వై యూ బ్రాట్ ఇది అన్నాడు, వెళ్ళిపోయాడు. అప్పుడు ప్రెస్ వాళ్ళంతా ఉండేనా, పేపర్ వాళ్ళంతా ఉండి ప్రెస్ వాళ్ళతో ఏమైనా ప్రెస్ వాళ్ళు లోపలికి ఎట్లా వస్తాయి. ఇక్కడ జరిగిన సంఘటనను ఎన్టీ రామారావు క్యాచ్ చేసుకున్నాడు. ఆంధ్రుల ఆత్మగౌరవమా వీళ్ళ అని అంటే అప్పుడు ఆయన సినిమా డైలాగులు అప్పటికి 1 year తిరిగిండు కదా ఎవరు. ఆ తర్వాత విజయభాస్కర్ వచ్చే లాస్ట్లో ఇప్పుడే పెట్టకపోయే ఎలక్షన్ అంటే అప్పుడు పెట్టే ఓడిపోతుంది. అది జరిగింది. అంటే నాకు అప్పటి నుంచే రాజీవ్ గాంధీని రాజకీయాలు తేవడం నా ఫస్ట్ పార్ట్. అదేవిధంగా చెన్నారెడ్డి గారు గాంధీని రాజకీయాల్లో తెచ్చినప్పుడు అప్పుడు రాహుల్ గాంధీ సైకిల్ తొక్కుతుండే ఇంట్లో గార్డెన్లో. రాహుల్ గాంధీ గార్డెన్లో సైకిల్ తొక్కుతుండే. అప్పుడు రాహుల్ గాంధీ గార్డెన్లో సైకిల్ తొక్కుతుండే. చాలా చిన్నపిల్లాడు అప్పటికి, 12-13 ఏళ్ళే. సైకిల్ తొక్కుతున్నాడా బాబు గార్డెన్ రా? నాకేం తెలుసు ఆయన ఇంత పెద్ద నాయకుడు అంటే. అప్పుడు ఆయన సైకిల్ తొక్కుతుండు కొడుకు అనుకున్నా, కానీ నేను లోపలికి పోయినా తండ్రితో మాట్లాడి వచ్చిన. ఆ తర్వాత రాజీవ్ గాంధీ ఎంబడి చెన్నారెడ్డి గారు అమెరికా పోయింటుంటే కళ్ళ ఆపరేషన్కు. అప్పుడు నేను వైజాగ్ నుంచి వస్తున్నా. అప్పుడంతా వైజాగ్ ఈస్ట్ వెస్ట్ అప్ టు ఏది కృష్ణా జిల్లా వరకు వర్షాలు పడి పంట దెబ్బలు తింటే ఆయన ఎంబడి వస్తున్నా. ఈస్ట్ గోదావరికి వచ్చే లోపల ఏది ఈ లంక నుంచి ఆ లంక పోవాలంటే పడవలో పోవాలి కదా. ఇటు ఆయనకి ఏమనుకున్నాడు, ఏ హనుమంత్ ఎవ్రీ టైమ్ యూ సే దట్ వాట్ ఎవర్ యూ కెన్ మేరీ బాత్ ఉందా బోల్కే దేకో అన్నాడు. కూత్తా అంటే దుంకేసిన. అంటే నీళ్ళలో దుంకుతావా, పడవ నడుస్తున్నప్పుడు దుక్కుతావా అని అడిగిండు లీడర్. నేనన్నా లీడర్ చెప్పినాక సవాల్ లేదని దుంకేసిన. దుంకగానే ఆయన ఏమనుకున్నారు, ఇటు దుంకిండు అని పరేషాన్ అయిపోయిండు. అంత బట్టలన్నా నల్లగా అయిపోయి మీదకి ఎక్కినాక అడిగిండు, హనుమంత్ తెరకు తీర్నాతాక నీకు ఈత వస్తుందా అని అడిగిండు. నేనన్నా లీడర్ అడిగినాక ఈత ఆలోచన చేయొద్దు, లీడర్ చెప్పిండు గుర్చేసినట్టు. ఇక అప్పటి నుంచి ఆయనకు ఇంకా ప్రేమ నా మీద. ఆ మాట సోనియా గాంధీ కూడా చెప్పిండు, చూసిన హనుమంతుడు. ఆ మాట ఇప్పటికి కూడా ఆమె జ్ఞాపకం ఉంది. అంటే మై క్యారెక్టర్ ఈజ్, నేను ఒక సామాన్య కుటుంబంలో రాజకీయంలో ఎవడు నన్ను పుష్ చేయలే. నా సొంతంగా సంజయ్ గాంధీతో పరిచయం, సంజయ్ గాంధీ తర్వాత రాజీవ్ గాంధీతో పరిచయం, 5 point ప్రోగ్రాంలు ఇంప్లిమెంట్ చేసిన హైదరాబాద్ సికింద్రాబాద్లో చెట్లు పెట్టడం కానీ, ఈచ్ వన్ టీచ్ వన్ కానీ, ఫ్యామిలీ ప్లాన్ అన్ని మనం చేసినాం కాబట్టి పాపులర్. ఆ తర్వాత అదే గుర్తించి ఫ్యామిలీ ప్లానింగ్ కూడా చేశారు ఎమర్జెన్సీ టైంలో. ఫ్యామిలీ వెల్ఫేర్ అంటే ఉండే కదా అప్పుడు, రాజీవ్ గాంధీ ప్రోగ్రాంలు ఉండే కదా, అది కూడా ఇంప్లిమెంట్ చేసినాం కదా. అప్పుడే కదా వీళ్ళందరూ ఏది రాజీవ్ గాంధీ అగైనెస్ట్ అనేది పెడితే అది ఏది ప్రోగ్రామ్ లో కూడా చెప్పిండ్రు కదా. అప్పుడు సంజయ్ గాంధీ మీద ఆరోపణలు ఉండే కదా, ఈయన ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నాడు, మనకు 3 పిల్లలు పుట్టించేది లేదంటున్నాను ప్రచారం చేసిన. 77లో ఓడిపోయింది ఇందిరాగాంధీ. ఈనండి ఈ పాయింట్ ఎవరు చెప్పలే. 77లో ఓడిపోయిన తర్వాత ఆమె మీద షా కమిషన్ కేసు పెట్టిండ్రు. ఆ షా కమిషన్ లో ఏమన్నారంటే, ఈమె ఓడిపోవడానికి కారణం ఓన్లీ సంజయ్ గాంధీ,
యూత్ కాంగ్రెస్ను బ్యాన్ చేయాలి అన్నారు. అప్పుడు యూత్ ఫోరం అని నాగార్జున సాగర్లో మీటింగ్ పెట్టిండ్రు. అహ్మద్ పటేల్, అదే ఎవరు అశోక్ గెలాట్, అందరు వచ్చిండ్రు. ఆ మీటింగ్లో మళ్ళీ నేను ఒకటే రీచ్ చేసిన. షా కమిషన్లో కూడా సంజయ్ గాంధీ ఫోటోలు పట్టుకుని బరాబర్ లగాతే. అదే సంజయ్ గాంధీ మళ్ళీ 3 ఏళ్ళ లోపల 80కి వచ్చే లోపల కాంగ్రెస్ స్వీప్ అయింది. అప్పుడు ఫస్ట్ ఇంకా ఎంపీలు కూడా రాలే, ఢిల్లీకి వస్తున్నారు. నేనే పోయి సంజయ్ గాంధీ సార్ నేను ఏపీ గెస్ట్ హౌస్లో లంచ్ పెడతా అంటే వచ్చిండు, అందరు వచ్చిండ్రు. పివి నరసింహరావు మొదలు పెడితే అందరూ శివశంకర్ కూడా వచ్చిండ్రు. అదే నన్ను అప్పటి నుంచి సంజయ్ గాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అటాచ్మెంట్ అయింది కనుక ఆయన నన్ను ముఖ్యమంత్రి నా టాలెంట్ చేయాలి, కానీ కాలేకపోయినా నాకేం పర్వాలేదు. ప్రజలలో మాత్రం పిసిసి ప్రెసిడెంట్